హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు అక్టోబర్ 21, 2025 వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి వార్తలు నిలిచిన ఒక సూచి పైన అడగడం జరిగింది. ప్రశ్నని మరొకసారి చూడండి. ప్రపంచ ఆకలి సూచి 2025 గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2025లో భారత్ ఏ స్థానంలో ఉంది? ఈ సూచిలో మొదటి మరియు చివరి స్థానాల్లో ఉన్న దేశాలేవి? మరి ఈ సూచిని ఎవరు విడుదల చేయడం జరుగుతుంది? సంస్థ లేదా సంస్థలు? అభ్యర్థులు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వార్తలు నిలుస్తున్న సూచీలపైన, నివేదికలపైన, ర్యాంకింగ్స్ పైన పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. మరి అలాంటి వార్తలు నిలుస్తున్న సూచీలకు సంబంధించి పోటీ పరీక్షల కోణంలో ఏ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి? ఒక సూచి వార్తల్లోకి వచ్చిందంటే ఆ సూచికి సంబంధించి వేటిని చూడాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వార్తలు నిలిచిన సూచి పేరేంటి, ఆ సూచిని ఎవరు విడుదల చేస్తారు, ఎవరు విడుదల చేయడం జరుగుతుంది, అంటే ఏ సంస్థ లేదా సంస్థలు విడుదల చేయడం జరుగుతుంది, ఆ సంస్థ లేదా సంస్థల యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ, ఆ సూచీలో టాప్ పొజిషన్లో నిలిచిన దేశం ఏంటి లేదా టాప్ 3 గుర్తుంచుకోండి. వీలైతే చివరి స్థానంలో ఉన్న దేశం ఏంటి, వాటిపైన కూడా కొన్ని సూచీలకు సంబంధించి ఫోకస్ చేస్తున్నారు. ఇక ఆ సూచీలో భారత్ ఏ స్థానంలో ఉంది? భారత్ యొక్క ర్యాంకుని చూస్తున్నప్పుడే గతంలో విడుదలైన ఇదే సూచిలో భారత్ ఏ స్థానంలో ఉండేది, ఇప్పుడు ఏ స్థానంలో ఉంది. సో పురోగత తిరోగత మనకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మిస్లీనియస్ పాయింట్స్ ఆ సూచీకి సంబంధించి, ఇవి మాత్రం తప్పనిసరిగా కవర్ అవ్వాల్సిందే. వార్తలు నిలిచిన సూచీ పేరేంటంట? గ్లోబల్ హంగర్ ఇండెక్స్, ప్రపంచ ఆకలి సూచి. ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు ఆకలితో అలమటిస్తున్నాయి. సింపుల్గా చెప్పాలంటే ఈ సూచిలో చివరి స్థానంలో ఉన్న దేశాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఆకలి కేకలు పెడుతుంది అన్నట్టు. మరి అలాంటి సూచీని ప్రతి ఏడాది కూడా ఎవరు విడుదల చేస్తారంటే ఒక 2 సంస్థల పేర్లు అయితే గుర్తుపెట్టుకోండి. ఒకటి కన్సర్న్ వరల్డ్ వైడ్ అనే సంస్థ, ఇది ఐర్లాండ్కి సంబంధించిన సంస్థ. సెకండ్ వచ్చేసి వెల్త్ హంగర్ ఇల్ఫే, ఇది జర్మనీ దేశానికి చెందిన సంస్థ. ఓకేనా? ఇక ఈ సంవత్సరం విడుదలైన సూచిని కనుక చూస్తే, ర్యాంకింగ్స్ని కనుక చూస్తే టాప్ 3లో ఏ దేశాలు ఉన్నాయంటే, ఒకటి అర్మేనియా, బెలారస్, బోస్నియా. ఈ 3 దేశాల పేర్లు గుర్తుంచుకోండి. సింపుల్గా చెప్పాలంటే ఆ దేశాల్లో ఆకలి సమస్యలు అనేవి లేవని కూడా చెప్పినా తప్పులేదు. ఓకేనా? ఇకపోతే భారత్ ఈ సంవత్సరం విడుదలైన ప్రపంచ ఆకలి సూచిలో ఏ స్థానంలో ఉంది అంటే 102వ స్థానంలో ఉంది. 102వ స్థానంలో. అవుట్ ఆఫ్ హౌ మెనీ కంట్రీస్ అంటే 123 కంట్రీస్ కన్సిడర్డ్. 123 దేశాలను ఆధారంగా తీసుకొని ర్యాంకింగ్స్ ఇస్తే భారత్ 102వ స్థానంలో ఉంది. మరి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2024ని కనుక మనం పరిశీలించామనుకోండి, అప్పుడు భారత్ 105వ స్థానంలో ఉండేది. 105వ స్థానం. అప్పుడు 127 దేశాలకు గాను ర్యాంకింగ్లు ఇచ్చారు. సో దరిదాపున అదే విధంగా ఉంది. మరి ఈ సంవత్సరం విడుదలైన ఈ సూచిలో భారత్ ఏ ర్యాంక్లో ఉందంట? 102వ స్థానంలో ఉంది కదా. మరి భారత్ యొక్క స్కోర్ ఎంత అంటే 25.8. గుర్తుంచుకోండి, 25.8. ఈ స్కోర్ గుర్తుంచుకోవాల్సిందే. కొన్ని ర్యాంకింగ్లకు సంబంధించి చూస్తున్నప్పుడు లేదా కొన్ని ఇండెక్స్లకు సంబంధించి చూస్తున్నప్పుడు భారత్ ఏ కేటగిరీలో ఉంది ఈ సూచీలో అంటే సీరియస్ కేటగిరీలో ఉంది. కన్సిడర్ చేయాల్సిన దేశం. సో సీరియస్ కేటగిరీలో ఉంది. భారత్లో ఆకలి కేకలు అనేవి చాలా ఉన్నాయని చెప్పేసి ఈ ర్యాంకింగ్స్ తెలుపుతున్నాయి. ఇక మిస్లీనియస్, మరి ఈ సూచీని విడుదల చేయడానికి ఈ సంస్థలు ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటాయి, ఇటువంటివి చూస్తే సరిపోతుంది. మరి ఇక్కడ చివరి స్థానంలో ఉన్న దేశం ఏది అంటారు? సో సోమాలియా గుర్తుంచుకోండి. సోమాలియా ఎన్నవ స్థానంలో ఉందన్నట్టు ఇక్కడ అవుట్ ఆఫ్ 123 కంట్రీస్ కన్సిడర్డ్ అంటే చివరి స్థానంలో ఉందంటే 123వ స్థానమే కదా. సో 123వ స్థానంలో సోమాలియా దేశం ఉంది. అంటే అక్కడ ఆకలి కేకలు కాదు, విజృంభిస్తుంది సింపుల్గా చెప్పాలంటే. ఇక్కడ ర్యాంకింగ్స్ స్కోర్ ఆధారంగా ఇస్తారు.
ఈ ర్యాంకింగ్స్లో తక్కువ స్కోర్ సాధించిన దేశం ఏదైతే ఉంటుందో టాప్ పొజిషన్లో ఉంటుంది. ఉదాహరణకు చెప్పాలంటే ఆర్మేనియా కానివ్వండి, బెలారస్ కానివ్వండి, బోస్నియా కానివ్వండి, ఇటువంటి దేశాలు స్కోరు 5 కంటే తక్కువ ఉంది. అంటే అక్కడ ఆకలి సమస్యలు దరిదాపుల్లో కూడా లేవన్నట్టు, అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అండ్ ఇంకొకటి, మరి ఈ సూచీలో ర్యాంకులని ఆధారంగా చేసుకొని భారతదేశంలో నిజంగానే ఆకలి కేకలు పెడుతుందంటే మీరు చూడవచ్చు. ఇవి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, వీరిచ్చే ర్యాంకులని మనము ఖచ్చితంగా ఇది వాస్తవాన్ని చెప్పడానికి లేదు. అలా అంటే టెర్రరిజం సూచీ కానివ్వండి, చాలా ఇండెక్స్లో ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్గా చాలా సూచీల్లో కూడా భారత్ యొక్క ర్యాంకుని కొన్ని సంస్థలు తప్పుగా చూపిస్తున్నాయి. వాటిని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. పోటీ పరీక్షల్లో మాత్రం గుర్తుపెట్టుకోండి. వాస్తవాన్ని చెప్పాలంటే ప్రస్తుత ప్రభుత్వ కాలంలో భారతదేశంలో చాలా రంగాల్లో భారత్ పురోగతి సాధిస్తుంది. ప్రపంచంలోనే అద్భుతమైన పురోగతి సాధిస్తున్న దేశాల్లో భారత్ ఉంటుంది. వివిధ రంగాల వారీగా ఎకానమీ తీసుకోండి, గ్రోత్, డెవలప్మెంట్ అన్ని రంగాల్లో కూడా. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇదంతా కూడా మీకు ఏదైనా టాపిక్ చెప్పినప్పుడు ఆ టాపిక్కి సంబంధించి ఇన్ డీటెయిల్ డిస్కషన్ ఇస్తున్నాను. ఇక్కడ ఈ సూచీని రీసెంట్గా విడుదల చేశారు కదా, మరి ఏ టైటిల్తో రిలీజ్ చేశారు? టైటిల్ గుర్తుపెట్టుకోండి, 20 years ఆఫ్ ట్రాకింగ్ ప్రోగ్రెస్, టైమ్ టు రీకమిటెడ్ టు జీరో హంగర్. జీరో హంగర్ని సాధించాలి అనే ఒక లక్ష్యంతో ఇది టైటిల్. ఓకేనా. సో ఇక అబ్జర్వ్ చేస్తే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2025 ప్రకారం భారతదేశము 123 దేశాలను కన్సిడర్ చేసి ర్యాంకింగ్స్ ఇస్తే మన భారత్ 102వ స్థానంలో ఉందంట. గుర్తుంచుకో, భారతదేశం యొక్క స్కోర్ ఎంతనట? 25.8 అంట. సీరియస్ కేటగిరీలో ఉంది అని చెప్తున్నారు. ఓకేనా. గత సంవత్సరం 127 దేశాలను కన్సిడర్ చేసి ర్యాంకింగ్స్ ఇస్తే 105వ స్థానంలో ఉండేది భారత్ అప్పుడు. ఓకేనా. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2025లో మొత్తము 123 దేశాలను అంచనా వేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంతకంటే ఎక్కువ దేశాలను చూడాలనుకున్నారు, కానీ మొత్తం డేటాని కలెక్ట్ చేయలేకపోయారు. ఫైనల్గా ఈ దేశాల నుండి డేటా కంప్లీట్గా కలెక్ట్ చేసి ర్యాంకింగ్స్ ఇచ్చారు. ఓకేనా. ఈ సంవత్సరం అత్యల్ప ఆకలి స్థాయి అంటే ఆకలి లేనటువంటి దేశాలని చెప్పొచ్చు టాప్ కంట్రీస్. ఇందులో ఆర్మేనియా, బెలారస్, బోస్నియా, బల్గేరియా, చిలీ, చైనా. ఇక అత్యంత ఆకలి తీవ్రత, ఆకలి కేకలు పెడుతున్న దేశం ఏది అంటే సోమాలియా 123వ స్థానంలో ఉంది. గుర్తుంచుకోండి. ఏ సంస్థలు విడుదల చేస్తాయి ఈ సూచీని అని అడుగుతారు. కన్సర్న్ వరల్డ్ వైడ్ ఐరిష్ సంస్థ, నెక్స్ట్ వెల్త్ హంగర్ ఇల్ఫే జర్మనీకి చెందిన సంస్థ. వీరికి సహకారం అందించే ఇంకొక సంస్థ ఉంది. ఆ సంస్థ పేరు గుర్తుంచుకోండి, జర్మనీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ లా ఆఫ్ పీస్ అండ్ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్. వీరు కూడా ఈ సూచీలో భాగంగా కొంత సహకారాన్ని అందిస్తారు. ఓకేనా. సరిపోతుంది. ప్రపంచంలోని దేశాల్లో ఆకలి, పోషకాహార లోపము, పిల్లల వృద్ధిలో ఆలస్యము మరియు పిల్లల మరణాలు స్థాయిలను అంచనా వేస్తారు. దాని ఆధారంగా సూచీ అంటే ఏదో ఒక అంశాన్ని, ఏదో ఒక ఇండికేటర్ని మాత్రం తీసుకొని ర్యాంకింగ్స్ ఇవ్వరు దేశానికి. రకరకాల అంశాలను ఆధారంగా చేసుకొని యావరేజ్ తీసుకొని స్కోర్ ఆధారంగా ర్యాంకింగ్స్ ఇస్తారు. మరి ఈ సూచీలో దేశాలకు ర్యాంకింగ్స్ ఇవ్వడం వెనుక ఏ ఇండికేటర్స్ని తీసుకున్నారు ఈ సంస్థలు అంటే ఆయా దేశాల్లో అండర్ నరిష్మెంట్ కండిషన్స్ని చూశారు. చైల్డ్ స్టంటింగ్, సో పిల్లల వృద్ధిలో నిలిచిపోవడం ఇటువంటివి. నెక్స్ట్ చైల్డ్ వాస్టింగ్, నెక్స్ట్ చైల్డ్ మోర్టాలిటీ. ఇలాంటి అంశాలు దాదాపు 4 అంశాలను ఆధారంగా తీసుకొని ఈ సూచీలో ర్యాంకింగ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది. గుర్తుంచుకోండి. ఓకేనా. సో భారతదేశం యొక్క ఆకలి స్కోరు తగ్గినప్పటికీ పిల్లలు పోషకాహార లోపం మరియు బరువు తక్కువగా ఉండే సమస్యలు ఇంకా ప్రధాన సవాలుగా ఉన్నాయంట. సరిపోతుంది. ఓకేనా. రైట్. సో తక్కువ ఆకలి కలిగిన దేశాలు 0 to 9.9 వరకు ఉంటాయి. అంటే ఈ స్కోరు ఇంతకంటే తక్కువ సాధించిన స్కోరు 9.9 కంటే తక్కువ స్కోరు ఉన్న దేశాలు ఆకలి సమస్యలను పరిష్కరించినాయి అన్నట్టు. ఇప్పుడు నేను చెప్తున్న ఆర్మేనియా కానివ్వండి, బెలారస్ కానివ్వండి, వాటి స్కోర్ బిలో 5. ఇక 10 to 19.9 వరకు ఉంటే మోడరేట్ కేటగిరీలో ఉంటుంది. ఇక 20 నుండి 34.9 వరకు ఉంటే సీరియస్ కేటగిరీ, తీవ్రమైన ఆకలి సమస్యలు ఉన్నాయి అన్నట్టు. ఇప్పుడు భారతదేశం ఈ కేటగిరీలో ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి అలార్మింగ్, తీవ్రమైన సంక్షోభ పరిస్థితులు అంటే ఏంటంటే 35 to 49.9 ఉంటాయి. ఇక 50 అంతకంటే ఎక్కువ స్కోర్ సాధించిన దేశాల్లో అత్యంత తీవ్రమైన ఆకలి, ఎక్స్ట్రీమ్లీ అలార్మింగ్ కండిషన్స్ అన్నట్టు. గుర్తుంచుకోండి. ఓకేనా. ఇప్పటికే భారత ప్రభుత్వం చాలా వరకు కూడా పరిష్కారంలో నిమగ్నమైంది. ఆకలి కేకలు ఉండకూడదని చెప్పేసి భారతదేశంలో ఆహార భద్రతా చట్టము, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 కానివ్వండి, ఇవన్నీ కూడా అద్భుతంగా అమలవుతున్నాయి. ఓకేనా.
సో భారత్ యొక్క గత ర్యాంకులను చూడండి, ఇచ్చేసాను. ఓకేనా, సరిపోతుంది. ఇక సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటాం, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు. ప్రపంచంలోని ప్రతి దేశం కూడా 2015 నుండి 2030 వరకు సాధించాల్సిన లక్ష్యాలు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు. మరి అటువంటి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో సెకండ్ గోల్ గుర్తుంచుకోండి, SDG 2 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో 2 ఏంటి, జీరో హంగరు. సో జీరో హంగర్, ఆకలి నిర్మూలన అనేది ఒక కీలకమైన టార్గెట్. ఆకలిని నిర్మూలించాలి ప్రపంచంలో అని చెప్పేసి 2030 వరకు ప్రపంచం ప్రతి దేశము ఈ గోల్ని సాధించాలని చెప్పేసి అవుట్ ఆఫ్ 17లో సెకండ్ గోల్ గుర్తుంచుకోండి. ఓకేనా, సరిపోతుంది. అండ్ అభ్యర్థులకు మరొకసారి ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్, ఈ దీపావళి పండుగను దృష్టిలో ఉంచుకొని మన యాప్లో, మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో అన్ని కోర్సుల పైన కూడా భారీ ఆఫర్స్ అనేవి ఇప్పటికే అందుబాటులో ఉంచడం జరిగింది. విదిన్ ఫ్యూ అవర్స్, ఇక కొన్ని గంటల్లో ఆఫర్స్ అన్నీ కూడా ముగియబోతున్నాయి. ఇప్పటివరకు ఎవరైనా మన ఆఫర్స్ని అవైల్ చేసుకుని వారు ఉంటే ఈరోజే మీరు ఇమ్మీడియట్గా ఆఫర్స్ని అవైల్ చేసుకోండి. ప్రతి కోర్స్ పైన కూడా భారీ ఆఫర్ అనేది ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఓకేనా, సో CA 360 కానివ్వండి, డైలీ CA టెస్ట్ కానివ్వండి, ఇండియన్ పాలిటీ, GS టెస్ట్ సిరీస్, మిషన్ 100, UPSC టెస్ట్ సిరీస్, ఎవ్రీథింగ్ కూడా. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్, వాస్తవానికి ఈరోజు న్యూస్ పేపర్స్ అనేవి మనకు ఉండవు, సర్క్యులేట్ అవ్వవు. కారణం ఏంటంటే నిన్న దీపావళి పండుగను జరుపుకున్నాం, దేశవ్యాప్తంగా కూడా దివాళీ సెలబ్రేషన్స్ని చూసాము. కాబట్టి అన్ని కార్యాలయాలకు కూడా సెలవు అనేది ఉంటుంది, ధనలక్ష్మి పూజలు చేస్తూ ఉంటారు, ఇవన్నీ కూడా మనం చూస్తాం, మన సంస్కృతిలో భాగం. సో నిన్న పండుగ కాబట్టి, పండుగ రోజున ప్రచురణ జరగదు కాబట్టి ఈరోజు మనకి న్యూస్ పేపర్స్ అనేవి రాలేదు. సో న్యూస్ పేపర్స్కి హాలిడే ఉంటుందేమో తప్పితే మన క్లాస్కి మాత్రం హాలిడే ఉండదు. మీకు ఖచ్చితంగా నేను ప్రతిరోజు క్లాస్ని అందిస్తూనే ఉంటాను. సో నిన్నటి రోజున దివాళీ సెలబ్రేషన్స్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎవరితో జరుపుకున్నారు ఈ సంవత్సరం, ఎవరితో, ఇండియన్ నేవీ సిబ్బందితో, భారత నావికాదళ సిబ్బందితో జరుపుకున్నారు. ఏ షిప్ పైన జరుపుకున్నారు, INS ఇండియన్ నావల్ షిప్ విక్రాంత్, గుర్తుపెట్టుకోండి. INS విక్రాంత్ చాలా ప్రత్యేకమైన షిప్, మన నావికాదళంలో సేవలు అందిస్తున్న షిప్. సో ఇక్కడ కీవర్డ్స్ ఏంటంటే INS విక్రాంత్ గుర్తుంచుకోండి, నావీ సిబ్బందితో జరుపుకోవడం జరిగింది. సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దీపావళి వేడుకలు దాదాపు ప్రత్యేకత, ప్రతి ఏడాది కూడా దీపావళి పండుగని నరేంద్ర మోదీ గారు ఇలా ప్రత్యేకంగా జరుపుకుంటారు, ఆర్మీ సిబ్బందితో కానివ్వండి, లాస్ట్ టైం సర్ క్రీక్ వద్ద కానివ్వండి, అలాగా. ఓకేనా, సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తన వార్షిక సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ దీపావళి పర్వదినాన్ని భారత నావికాదళ సిబ్బందితో కలిసి INS విక్రాంత్, ఇంపార్టెంట్, INS విక్రాంత్ నౌక పైన జరుపుకున్నారు. మీరు చూడవచ్చు, వీడియోస్ సర్క్యులేట్ అవుతున్నాయి సోషల్ మీడియాలో కానివ్వండి, టీవీలో చూపిస్తున్నారు. అండ్ అభ్యర్థులు చాలామంది అనుకుంటారు, సార్ న్యూస్ పేపర్ రాకున్నా కూడా మరి మీరు డేటా ఎలా కలెక్ట్ చేస్తారంటే, మనకు గవర్నమెంట్ వెబ్సైట్స్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కానివ్వండి, న్యూస్ ఆన్ ఎయిర్ కానివ్వండి, ఆల్ ఇండియా రేడియో కానివ్వండి, ఇటువంటి ప్రముఖమైన వెబ్సైట్స్, గవర్నమెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి. ఓకేనా, సో ఈ కార్యక్రమం 2025 అక్టోబర్ 20న నిన్నటి రోజున దీపావళి పండుగ సందర్భంగా గోవా మరియు కర్ణాటక తీర ప్రాంత సముద్ర జలాల్లో జరిగింది. సో కార్వార్ ప్రాంతం అంటాము. ఏ షిప్ పైన, INS విక్రాంత్ పైన నావికాదళ సిబ్బందితో ఎగ్జామినేషన్లు అడుగుతారు. 2025 అక్టోబర్ 20న దీపావళి పండుగ సంబరాలను భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు త్రివిధ దళాల్లో ఎవరితో కలిసి జరుపుకున్నారు ఈ సంవత్సరం అంటారు. నావికాదళం, ఇండియన్ నేవీ. మరి దేనిపైన ప్రత్యేకత ఏంటి అంటే INS విక్రాంత్ పైన సంబరాలను చూడడం జరిగింది. మోదీ గారు ఈ సందర్భంగా సైనికులతో, నావికాదళ సైనికులతో ప్రత్యేకంగా సంభాషణ చేయడం కానివ్వండి, కాసేపు వారితో ఆహ్లాదభరితంగా గడపడం జరిగింది, మనం చూసాము. ఓకేనా, దేశ భద్రత కోసం వారు చేస్తున్న సేవలకు కృతజ్ఞతలు కూడా తెలిపారు. ఓకేనా, భారత సముద్ర రక్షణకు ప్రతీకలుగా, ప్రజల గర్వకారణంగా పేర్కొంటున్నారు. ఓకేనా, సరిపోతుంది. INS విక్రాంత్ నౌకలో ప్రత్యేకంగా దేశభక్తి గీతాలు కానివ్వండి, దీపాల వెలుగులను కానీ మనం చూడడం జరిగింది. లాస్ట్ ఇయర్ మనం అబ్జర్వ్ చేస్తే 2024లో మోదీ గారు సర్ క్రీక్, కచ్ డిస్టిక్, గుజరాత్ ప్రాంతంలోని లక్కినాల వద్ద BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో దీపావళి జరుపుకున్నారు. ఓకేనా, సరిపోతుంది. 2014 నుండి ప్రతి ఏడాది సరిహద్దు లేదా రక్షణ ప్రాంతాల్లో సైనికులతో దీపావళి పండుగని సెలబ్రేట్ చేసుకోవడం అనేది మోదీ గారు ఆనవాయితీగా కంటిన్యూ చేస్తున్నారు, గుర్తుంచుకోండి. ఓకేనా, రైట్. INS విక్రాంత్ భారతదేశపు మొదటి స్వదేశీగా నిర్మించిన ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్, ఇండిజినస్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్. ఎవరు నిర్మించారు దీన్ని? కొచ్చి షిప్ యార్డ్ లిమిటెడ్. మనము 2022 సెప్టెంబర్ 2న చూసినాము.
దీని కమిషనింగ్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వారు తయారు చేసిన ఐఎన్ఎస్ విక్రాంత్ని 2022 సెప్టెంబర్ 2వ తేదీన కమిషన్ చేశారు. ప్రధాని గారు కమిషన్ చేశారు. సార్ చాలా ఆ రోజుల్లో మనం ప్రత్యేకంగా దీని గురించి డిస్కస్ చేశాము. దీని యొక్క ప్రత్యేకతలు ఏంటి, యుద్ధ సామర్థ్యం ఏంటి, ఇవన్నీ కూడా. అండ్ గుర్తుంచుకోండి, ఈ డేట్ గుర్తుంచుకోండి, ఇది ఇంపార్టెంట్. ఓకేనా? ఆ రోజు మనం అబ్జర్వ్ చేస్తే నావీకి సంబంధించి మన భారతీయత ప్రతిబింబించేలా ఫ్లాగ్ని కూడా, నూతన ఫ్లాగ్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. ఇవన్నీ జరిగినాయి ఆ రోజే. ఓకేనా? సో ఇది ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క ప్రత్యేకత. ఓకేనా? ఇక రక్షణ రంగానికి సంబంధించి ఒక టాపిక్ చూసాము. రక్షణ రంగానికంటే మోదీ గారి దివాళీ సెలబ్రేషన్స్ గురించి చూసాము. రక్షణ రంగంతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారన్నాను. ఇక రక్షణ రంగానికి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్, భారత రక్షణ వ్యవహారాల శాఖ మంత్రి. ప్రస్తుతము రక్షణ శాఖ మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? రాజ్నాథ్ సింగ్ గారు, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. రాజ్నాథ్ సింగ్ గారు ఇటీవల చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రీసెంట్గా మనం చూసాము, లక్నో నుండి బ్రాహ్మోస్ క్షిపణి తొలి బ్యాచ్ని ఆవిష్కరించడం ఇటువంటివి చూసాము. ఆ సందర్భంలో ప్రత్యేకంగా మీడియా సమావేశంలో చెప్పిన టార్గెట్ ఏంటంటే 2029 నాటికి 2029 నాటికి బై 2029 నాటికి భారతదేశం నుండి రక్షణ రంగ ఎగుమతులు, డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా ఎంతకు చేరాలన్నట అంటే 50,000 కోట్ల రూపాయలకు చేరాలంట. 50,000 కోట్ల రూపాయల రక్షణ రంగ ఎగుమతులను మనం చేయాలి అని చెప్పేసి రక్షణ శాఖ మంత్రి గారు టార్గెట్ పెట్టారు, రాజ్నాథ్ సింగ్ గారు. సో ఇటువంటి లక్ష్యాలు చూడండి. వికసిత భారత లక్ష్యాలు ఏంటి 2047 వరకు, మరి మనము సోలార్ ఎనర్జీని ఎప్పటి వరకు ఎంత సాధించాలి, ఇటువంటి లక్ష్యాలు ఉంటాయి. ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్గా డిక్లేర్ చేసే లక్ష్యాలు. సో ఇక్కడ అందులో రక్షణ రంగానికి సంబంధించి. అండ్ ఇంకొకటి ఏంటంటే భారతదేశం యొక్క రక్షణ ఉత్పత్తుల విలువని 3 లక్షల కోట్ల రూపాయలకు చేరాలంట విలువ. సో ఇవన్నీ టార్గెట్స్ని నిర్దేశించారు. సో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ప్రకటించిన ప్రకారం భారత ప్రభుత్వము భారతదేశ రక్షణ తయారీ సామర్థ్యాన్ని 3 లక్షల కోట్ల రూపాయలకు విస్తరించి 2029 నాటికి ఇంకో 4 ఏళ్లలో 50,000 కోట్ల రూపాయల రక్షణ ఎగుమతులు సాధించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. గుర్తుంచుకోండి, ఇది దేశ రక్షణ ఉత్పత్తి శక్తిని పెంచి భారతదేశాన్ని ప్రపంచ ఆయుధ తయారీ కేంద్రంగా మార్చే వ్యూహాత్మక రోడ్ మ్యాప్ అంట. గుర్తుంచుకోండి. సో రక్షణ రంగంలో గ్లోబల్ లీడర్గా ఇండియాని తీర్చిదిద్దాలి అనేది ఎప్పటికైనా మన సంకల్పము. ఓకేనా? సో రక్షణ ఉత్పత్తి విలువ భారతదేశంలో ఎంత తయారు చేయాలంటే ఇంత విలువతో తయారు చేయాలి 2029 నాటికి. మరి ఆ తయారైన వాటిలో ఎగుమతులు అనేవి 50,000 కోట్ల రూపాయలకు రీచ్ అవ్వాలి. ఇప్పటికే మనము అరౌండ్ 25,000 crore రూపీస్ వాల్యూ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ని చేస్తున్నాము. ఓకేనా? సరిపోతుంది. ఇక డిఆర్డిఓ పరిధిలో రక్షణ రంగానికి సంబంధించి చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. భారతదేశంలో రక్షణ రంగంలో అత్యున్నత సంస్థ డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. 1958 ఇయర్లో ఏర్పాటైంది, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం డిఆర్డిఓ చైర్మన్గా సమీర్ వి కామత్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఓకేనా? సరిపోతుంది. ప్రధాన రక్షణ ఎగుమతి దేశాలు, మన భారతదేశం నుండి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ని ఏ దేశాలకు చేస్తామంటే ఫిలిప్పీన్స్, అర్మేనియా, మయన్మార్, మలేషియా, వియత్నాం, ఈ దేశాలకి. ఓకేనా? తాజా విజయాలు, బ్రహ్మోస్ క్షిపణి ఎగుమతి ఒప్పందాలు, హెచ్ఏఎల్ తేజస్ ఉత్పత్తి వేగవంతం. రీసెంట్గా లాస్ట్ 2 days బ్యాక్ మనం చూస్తే ఆకాశ క్షిపణిని మనం ప్రత్యేకంగా ఏ దేశానికి సరఫరా చేయబోతున్నామన్నాను, బ్రెజిల్ దేశానికి. ఇటువంటివి ఇటీవల బ్రహ్మోస్ క్షిపణుల తొలి బ్యాచ్ ప్రారంభమైంది, వాటిని కూడా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా మనం చేస్తున్నాము అలా. ఓకేనా? సరిపోతుంది. అండ్ ఏ దేశమైనా కూడా గుర్తుంచుకోండి, ఎగుమతులపైన ఎక్కువగా ఫోకస్ చేయాలి, దిగుమతులను తగ్గించుకోవాలి. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, ఫారెక్స్ అనేది పెరుగుతుంది. గుర్తుంచుకోండి, ఫారెక్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీరు ఎకానమీలో భాగంగా కాన్సెప్ట్ నేర్చుకొని ఉంటారు. ఫారెక్స్ ఎగుమతులపై ఎక్కువ శ్రద్ధ చూపాలి, దిగుమతులను తగ్గించాలి. అల్టిమేట్గా ఫారెక్స్ అనేది పెరుగుతుంది, విదేశీ మారక నిల్వలు అంటాం. ఇక రక్షణ రంగానికి సంబంధించి 2025 ప్రపంచ వైమానిక దళాల ర్యాంకింగ్స్ అనేవి న్యూస్లో ఉంది. భారత్ చైనాని అధిగమించి ప్రపంచంలో వైమానిక దళ వ్యవస్థలో 3వ స్థానంలో చేరింది. గుర్తుంచుకోండి. ఓకేనా? మరి ఇక్కడ టాప్ కంట్రీస్ అమెరికా, రష్యా తర్వాత భారత్, ఆ తర్వాత చైనా ఇప్పుడు. ఓకేనా? ఇండియా సర్పాసెస్ చైనా టు బికమ్ ద వరల్డ్స్ 3rd మోస్ట్ పవర్ఫుల్ ఎయిర్ ఫోర్స్. వైమానిక దళం సంబంధించి రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేశారు? WDMMA. ఓకేనా? సో యుఎస్ ఎయిర్ ఫోర్స్ కంటిన్యూ టు బి టాప్, అంటే టాప్లో ఉంది ఇప్పటికి కూడా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రపంచ ఆధునిక సైనిక విమానాల డైరెక్టరీ, వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడర్న్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్. గుర్తుంచుకోండి, ఈ సంస్థ
వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడర్న్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ రీసెంట్గా అక్టోబర్ 2025లో విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్ నివేదిక ప్రకారం ఆ నివేదిక పేరు ఏంటంటే వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడర్న్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ గ్లోబల్ ఎయిర్ ఫోర్స్ ర్యాంకింగ్స్ ప్రకారం భారత వైమానిక దళం, మనకి త్రివిధ దళాల్లో ఒకటి కదా ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో భారత వైమానిక దళము ప్రపంచంలో 3వ అత్యంత శక్తివంతమైన ఎయిర్ ఫోర్స్గా నిలిచిందంట. మొత్తం సామర్థ్యము, ఓవరాల్ ఎఫెక్టివ్నెస్, సాంకేతిక శక్తి మరియు ప్రతిస్పందన సామర్థ్యాల ఆధారంగా ఈ ర్యాంకులు నిర్ణయించబడ్డాయి. ఓకేనా. ఈ ర్యాంకింగ్స్లో టాప్లో అమెరికా, నెక్స్ట్ రష్యా వరుసగా మొదటి 2 స్థానాల్లో ఉన్నాయి. భారత వైమానిక దళం చైనాని అధిగమించి 3rd పొజిషన్లోకి వచ్చింది. అంతకుముందు భారత్ 4th నుండి ఇప్పుడు 3rdకు వచ్చింది. సరిపోతుంది. ఓకేనా, రైట్. సో ఇక ప్రపంచంలోని అన్ని దేశాల ఆధునిక వైమానిక దళాలపై విశ్లేషణాత్మక రిపోర్ట్ని విడుదల చేసే ఒక ఆన్లైన్ రీసోర్స్ సంస్థ వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడర్న్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్. సరిపోతుంది. ఓకేనా. ఇక భారత వైమానిక దళం 1932 అక్టోబర్ 8. ఓకేనా. టచ్ ద స్కై విత్ గ్లోరీ మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క నినాదము. ఓకేనా, సరిపోతుంది. ఎగ్జామినేషన్లో అడుగుతాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇటీవల రక్షణ రంగంలో భాగంగా వైమానిక దళం గురించి చాలా టాపిక్స్ చూసాము. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో డీకమిషనింగ్తో న్యూస్లోకి వచ్చిన MiG-21 వాటిపైన క్వశ్చన్ అడుగుతారు. దాదాపు 6 దశాబ్దాలు మనకు సేవలు అందించిన MiG-21 వాటికి వీడ్కోలు పలికాము సెప్టెంబర్ 2025లో. ఓకేనా, రైట్. ఇక ఆపరేషన్ ఫైర్ ట్రయల్ ఇటీవల వార్తలు నిలిచిన ఆపరేషన్స్ పైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. మీకు చాలా ఆపరేషన్స్ గురించి చెప్పాను. ఈ ఆపరేషన్ గురించి కూడా రీసెంట్గా చాలాసార్లు డిస్కస్ చేశాను. మళ్ళీ ఈరోజు న్యూస్ మనం చూసాము, వార్తల్లో చూసాం మనం. ఇది ఆపరేషన్ ఫైర్ ట్రయల్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వారి ఆపరేషన్. దీని యొక్క ఉద్దేశం, మనం నిన్నటి రోజున దివాళీ పండుగని సెలబ్రేట్ చేసుకున్నాం కదా. ఈ దివాళీ పండుగ ముందు నుండి కూడా భారతదేశంలో కొన్ని అక్రమంగా టపాసుల సరఫరా రవాణా అనేది జరిగింది. దాన్ని అడ్డుకట్ట వేయడానికి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వారు చేసిన ఆపరేషనే ఆపరేషన్ ఫైర్ ట్రయల్. అక్రమంగా మరి ఏ దేశం నుండి వచ్చిన ఈ క్రాకర్స్ టపాసులు అంటే చైనా నుండి. ఆపరేషన్ ఫైర్ ట్రయల్ యొక్క ఉద్దేశం ఏంటి, ఇందులో ఎవరు కీలక పాత్ర పోషించారంటే DRI, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ పరిధిలో పనిచేస్తున్న ఒక వింగ్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. వీరు చేసిన ఆపరేషన్స్లో ఒక ఆపరేషన్ ఫైర్ ట్రయల్. చైనా నుండి అక్రమంగా మన భారతదేశంలోకి వచ్చేసిన తర్వాత అక్రమ సరఫరా జరుగుతున్న ఫైర్ క్రాకర్స్ ఏవైతే ఉంటాయో, టపాసులు ఏవైతే ఉంటాయో వాటిని అడ్డుకట్ట వేయడము. గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇటీవలే DRI వారు చాలా ఆపరేషన్స్, ఉదాహరణ చెప్పాలంటే లాస్ట్ 1 వీక్లోనే ఇంకొక ఆపరేషన్ మనం డిస్కస్ చేసాము. ఆపరేషన్ గోల్డెన్ స్వీప్ అని చెప్పేసి అక్రమ బంగారాన్ని తరలిస్తున్న వారిని అడ్డుకట్ట వేయడము, గోల్డెన్ స్వీప్ అని. అంతకుముందు ఆపరేషన్ వీడ్ అవుట్ అని చెప్పేసి ఆపరేషన్ వీడ్ అవుట్, ముఖ్యంగా మాదక ద్రవ్యాల అక్రమ సరఫరాను అడ్డుకోవడానికి వీళ్ళు చేసిన ఆపరేషన్. అంతకుముందు ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్, DRI వాళ్ళది. అది కూడా అది పాకిస్తాన్ నుండి అక్రమంగా మన భారతదేశానికి రవాణా అవుతున్న వస్తువులను కానివ్వండి, వాటి సరఫరా రవాణాను అడ్డుకోవడము. ఇటువంటివి చూడండి. మనం ఇటీవల చాలా ఆపరేషన్స్ గురించి డిస్కస్ చేసాము. అరౌండ్ ఒక 35 to 40 ఆపరేషన్స్ రాష్ట్రాల వారీగా చూసాము. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకంగా ఆపరేషన్ కలనేమి ఇటువంటివి కానివ్వండి. ఇక భారత సైన్యం వారి ఆపరేషన్స్, ఆపరేషన్ శివశక్తి, ఇటువంటి చాలా చూసాం మనము. అండ్ అంతర్జాతీయ స్థాయిలో వార్తలు నిలిచిన ఆపరేషన్స్, ఉదాహరణ చెప్పాలంటే ఇటీవల ఇజ్రాయెల్ ఇరాన్ సంక్షోభ పరిస్థితుల్లో వార్తలు నిలిచిన చాలా ఆపరేషన్స్. అండ్ భారతదేశానికి సంబంధించి మన తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వార్తలు నిలిచిన ఆపరేషన్స్. వీటన్నిటి గురించి చూడండి. మీకు లాస్ట్ టైము అన్ని ఆపరేషన్స్ గురించి ఫాస్ట్గా రివైజ్ చేస్తూ వచ్చాను, చూడండి. ఓకేనా. సో రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అన్న ఒకటే. ఆపరేషన్ ఫైర్ ట్రయల్ కింద చైనాకు చెందిన నిషేధిత ఫైర్ వర్క్స్ మరియు బాణసంచా స్మగ్లింగ్ ప్రయత్నాన్ని విజయవంతంగా అడ్డుకుంది. డైరెక్ట్గా గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఓకేనా. సో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఇది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే ఒక కస్టమ్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. 1957 ఇయర్లో ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ముఖ్యంగా కస్టమ్స్ ఉల్లంఘనలు, నిషేధిత సరుకుల స్మగ్లింగ్, మాదక ద్రవ్యాలు, బంగారం, ఎలక్ట్రానిక్ వస్తువుల అక్రమ రవాణా నిషేధము. భారతదేశంలో చైనీస్ బాణసంచా దిగుమతి నిషేధం అనేది 2014లో కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ చేసింది. ఎక్స్ప్లోజివ్స్ రూల్స్ 2008 మరియు ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ప్రకారం భారతదేశంలో చైనా క్రాకర్స్ని వాటిని ఇంపోర్ట్ చేయడం అనేది నిషేధము. అయినా కూడా అక్రమంగా ఇంపోర్ట్ చేసి సరఫరా చేస్తున్న వాళ్ళని అడ్డుకట్ట వేయడం అనేది
ఇప్పుడు ఈ ఆపరేషన్ యొక్క ఉద్దేశము. ఓకేనా, సరిపోతుంది. చైనీస్ ఫైర్ క్రాకర్స్లో అధిక మోతాదులో బెరియం కానివ్వండి, సీసం కానివ్వండి, నైట్రేట్స్ ఉంటాయి. దీనివల్ల పర్యావరణం నాశనం అవుతుంది కూడా. ఇటీవల మనం అబ్జర్వ్ చేస్తే డిఆర్ఐ వారు నిర్వహించిన ఆపరేషన్స్లో ఆపరేషన్ నాక్డౌన్ బంగారం స్మగ్లింగ్పై చర్య, ఆపరేషన్ బ్లాక్ హోల్ నార్కోటిక్ పదార్థాల అక్రమ రవాణా నిరోధము, ఆపరేషన్ ఫైర్ ట్రయల్, ఇటువంటివన్నీ కూడా మనం ప్రత్యేకంగా చూసాము. ఇక అంతర్జాతీయ అంశాల్లో బొలివియా దేశానికి నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికవ్వడం జరిగింది, వార్తలు నిలిచిన వ్యక్తి ఎవరు, మరి బొలివియా దేశం ఏ ఖండంలో ఉంటుంది, బొలివియా దేశ రాజధాని ఏంటి, మరియు కరెన్సీ ఏంటి, వీటిని చూస్తే సరిపోతుంది. ఇక్కడ మీకు ఏదైనా ఒక దేశం గురించి కానీ ఒక ప్రాంతం గురించి కానీ వార్తల్లో నిలిస్తే డిస్కస్ చేస్తున్నాను. ఎలా డిస్కస్ చేస్తున్నాను? లొకేషన్ చూపిస్తున్నాను, ఆ దేశం ఎక్కడ ఉంటుంది, ఏ ఖండంలో ఉంటుంది, ప్రాంతాన్ని చూపిస్తున్నాను. కొన్ని విషయాల్లో సరిహద్దు దేశాల గురించి కూడా చెప్తున్నాను. ఇక్కడ బొలివియా దేశం అనేది సౌత్ అమెరికా కాంటినెంట్లో ఉంది. సౌత్ అమెరికా కాంటినెంట్లో, ఓకేనా, దక్షిణ అమెరికా ఖండంలో. ఇటీవల దక్షిణ అమెరికా ఖండానికి సంబంధించి మనము పెరు గురించి చూసాము, అక్కడ అధ్యక్ష మార్పు, ఇటువంటివన్నీ చూసాము. ఇక్కడ బొలివియా దేశంలో అధ్యక్ష ఎన్నికలు జరిగినాయి. దాదాపు 20 సంవత్సరాల లెఫ్ట్ పాలనకి ముగింపు అనేది పలకడం జరిగింది. కొత్త అధ్యక్షుడిగా ఎవరు రావడం జరిగిందంటే రోడ్రిగో పాజ్. ఇటీవల ఏ దేశానికి నూతన అధ్యక్షుడిగా రోడ్రిగో పాజ్ గారు రావడం జరిగిందంటే బొలివియా అనేది సౌత్ అమెరికా కాంటినెంట్లోని ఒక దేశము. బొలివియాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రోడ్రిగో పాజ్ ఘన విజయం సాధించారు. ఆయన కన్జర్వేటివ్ అభ్యర్థి జార్జ్ టూటో క్విరోగాను ఓడించారు, ఎవరిపైన గెలుపొందారు. దేశంలో కొనసాగుతున్న తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రజల మార్పు వైపు మొగ్గు చూపారు. దాదాపు 20 ఏళ్ల లెఫ్టిస్ట్ పాలనకు ముగింపు పలికారు. పాజ్కి పట్టాన్ని కట్టారు. పాజ్ పార్టీకి లెజిస్లేటివ్ అసెంబ్లీలో మెజార్టీ లేనందున సమర్థవంతంగా పాలించాలంటే ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోవాల్సిందే, సరిపోతుంది. ఓకేనా. సో బొలివియా దేశంలో ఇటీవల ఎవరు అధికారంలోకి రావడం జరిగింది అని అడగవచ్చు. ఓకేనా. సో ఇక్కడ చూడండి. సో రాజధాని బొలివియా దేశ రాజధాని సూక్రే, పరిపాలన రాజధాని వచ్చేసి లాపాస్, కరెన్సీ వచ్చేసి బొలివియానో, ప్రస్తుతం అధ్యక్షుడిగా ఇతను. ఓకేనా, సరిపోతుంది. రైట్. సో మూమెంట్ టు సోషలిజం పార్టీ కీలకం అక్కడ. రైట్. ఇక నెక్స్ట్ సౌత్ అమెరికా కాంటినెంట్లోనే ఇంకొక దేశం న్యూస్లో ఉంది. లాటిన్ అమెరికాలో యూథనేషియాను చట్టబద్ధం చేసిన తొలి దేశంగా ఇటీవల ఏ దేశం న్యూస్లో ఉంది అంటే ఉరుగ్వే. వాస్తవానికి సౌత్ అమెరికా కాంటినెంట్లో మనం చాలా దేశాలను ఒక క్రీడకు ప్రత్యేకంగా చూస్తాము. ఫుట్బాల్ క్రీడ, సాకర్ అంటాం కదా, ఫుట్బాల్ క్రీడకు ప్రత్యేకం. మనం బ్రెజిల్ తీసుకోండి, అర్జెంటీనా తీసుకోండి, ఉరుగ్వే, పరాగ్వే, చిలీ దేశం కానివ్వండి, ఇవన్నీ కూడా ఫుట్బాల్ సమయంలో మనం రెగ్యులర్గా చూస్తాము. సో ఇక్కడ ఉరుగ్వే ఏ దేశంలో ఉందంట? సౌత్ అమెరికా కాంటినెంట్లో. ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి వచ్చింది అంటే లాటిన్ అమెరికా కంట్రీస్లో యూథనేషియా అంటే మెర్సీ కిల్లింగ్ మనం భారతదేశంలో కూడా ఈవెన్ మీకు ఇండియన్ పాలిటీ క్లాసెస్ చెప్తున్నప్పుడు మీకు ఇండియన్ పాలిటీ కోర్స్లో ఇన్ డీటెయిల్గా నేను పాలిటీని ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు కాన్స్టిట్యూషన్కి సంబంధించి ప్రతి ఆర్టికల్ని చాలా ఇన్ డీటెయిల్గా విత్ కేసెస్, యాక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇండియన్ పాలిటీ కోర్స్ చూడండి, ఈరోజు ఆఫర్లో ఉంది. అందులో మీకు ఆర్టికల్ 21 దగ్గర మెర్సీ కిల్లింగ్ లేదా యూథనేషియా అంటే ఏంటి, ప్యాసివ్ యూథనేషియా, యాక్టివ్ యూథనేషియా, ఇటువంటివి ఏ సందర్భంలో ఉంటాయి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్. అసలు యూథనేషియా అంటే ఏంటి అంటే ఒక వ్యక్తి బ్రతకలేని పరిస్థితుల్లో వాస్తవానికి తను బ్రతికుంటేనే నరకాన్ని అనుభవిస్తున్నాడు అనుకునే సమయంలో తన ఇష్ట ప్రకారము తన లైఫ్ని తీయడం, సింపుల్గా. అది కూడా తను బ్రతకలేని పరిస్థితుల్లో, అలా బ్రతకలేకపోతున్నాడు ఆ పరిస్థితిలో. ఈ యూథనేషియాని చట్టబద్ధం చేసిన దేశాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. ఉదాహరణ తీసుకుంటే స్విట్జర్లాండ్ ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు లాటిన్ అమెరికాస్లో మనం చూస్తే యూథనేషియాని, మెర్సీ కిల్లింగ్ని చట్టబద్ధం చేసిన తొలి దేశం ఏది అంటారు? ఉరుగ్వే. ఓకేనా. సో ఉరుగ్వే లాటిన్ అమెరికా ప్రాంతంలో యూథనేషియాను చట్టబద్ధం చేసిన తొలి దేశంగా నిలిచింది. డిగ్నిఫైడ్ డెత్ బిల్ పేరుతో ఆమోదించడం జరిగింది. ఎక్కడనంట? సో యూథనేషియాకి సంబంధించి ఉరుగ్వేలో. ఈ చట్టం ప్రకారం మానసికంగా సుస్థిరంగా ఉన్న కానీ చికిత్సకు లొంగని తిరుగులేని వ్యాధితో బాధపడుతున్న వయోజనులు ఆరోగ్య నిపుణుల సహకారంతో అసిస్టెడ్ సూసైడ్ చేసుకోవచ్చు. మెర్సీ కిల్లింగ్ ఉంటుంది. ఓకేనా, సరిపోతుంది. రోగి అంగీకారం, వైద్య నిపుణుల సూచనల మేరకే. రైట్.
సో రోగి మానసికంగా పూర్తిగా సుస్థిరంగా ఉండాలి అని ఈ చట్టంలో చెప్పడం జరిగింది. ఆ చట్టం గురించి మనకు అడగారు, మన భారతదేశానికి సంబంధించిన చట్టాల గురించి అయితే చూడాలి. ఇక ఉరుగ్వే సామాజిక పురోగతిని గనక మనం చూసామనుకోండి, చరిత్ర 2013లో ఉరుగ్వే ప్రపంచంలో మొదటిసారిగా గంజాయిని చట్టబద్ధం చేసింది ప్రపంచంలోనే, 2013లోనే. ఇక 2013లో చట్టబద్ధము సమలైంగిక వివాహాలు, సేమ్ సెక్స్ మ్యారేజ్ని లీగలైజ్ చేసిన దేశంగా మనం ఉరుగ్వేని చూడడం జరిగింది. ఆ తర్వాత 2012లో గర్భస్రావ చట్టబద్ధత, అబార్షన్ లీగలైజేషన్తో న్యూస్లో ఉంది అప్పట్లో. ఇప్పుడు యూథనేషియా చట్టం ద్వారా ఉరుగ్వే సామాజిక స్వేచ్ఛా విధానాల్లో మరో మైలురాయిని సాధించిందంట. ఇక ఉరుగ్వే దేశము రాజధాని వచ్చేసి మాంటెవిడియో, కరెన్సీ వచ్చేసి పెసో, ఉరుగ్వేన్ పెసో సరిపోతుంది. ప్రస్తుతం ఉరుగ్వే దేశ అధ్యక్షుడిగా ఎవరున్నారంటే యమాండు ఒరిస్సి. అండ్ అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, గుర్తించండి. వార్తలో నిలుస్తున్న ఒక టాపిక్ని కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను, దానికి స్టాటిక్ పాయింట్స్, జీకే పాయింట్స్ని ఇస్తున్నాను. ఒక టాపిక్ని సబ్జెక్ట్కి దాని కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఇలా జీకే పాయింట్స్ ఇస్తున్నాను. దేశ రాజధానులు ఏంటి, ఇవన్నీ, ప్రస్తుత అధ్యక్షుడు అక్కడ ఎవరున్నారు, ఇవన్నీ చెప్పడం ద్వారా మీకు కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇక నౌరు లొకేషన్ చూడండి. నౌరు ఎక్కడుంది? పసిఫిక్ ఓషన్ ఆ ప్రాంతంలో ఒక చిన్న దీవి దేశం అని చెప్పవచ్చు. నౌరు కానివ్వండి, వనువాటు కానివ్వండి, తువాలు కానివ్వండి, ఈ దేశాలు తరచూ కూడా పాపం పర్యావరణ సమస్యలతో న్యూస్లోకి వస్తాయి. అందులో చాలా దేశాలు, దీవి దేశాలు నీట మునిగిపోతున్నాయి. బికాజ్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ కాన్సిక్వెన్స్ని ఆ దేశాలపైన చూస్తున్నాము. బికాజ్ ఆఫ్ రైజింగ్ సీ లెవెల్ అవన్నీ మునిగిపోతున్నాయి. సో నౌరుతో ఆస్ట్రేలియా ఒప్పందం అనేది న్యూస్లో ఉంది. 30 ఏళ్ల పాటు శరణార్థుల పునరావాసానికి సంబంధించి. ఇప్పటికే మనము శరణార్థుల పునరావాసము అంటే ఆస్ట్రేలియా మరియు తువాలు రిలేషన్స్లో కూడా గతంలో చూసాము. సో ఆస్ట్రేలియా ప్రభుత్వం నౌరుతో కుదుర్చుకున్న దాదాపు $2.5 బిలియన్ విలువైన 30 ఏళ్ల ఒప్పందాన్ని సమర్థించింది. ఈ ఒప్పందం ప్రకారము ఆస్ట్రేలియా నుండి నిర్బంధితులు లేదా పునరావాసానికి పంపబడిన విదేశీయులను నౌరులో స్థిరపరచడం జరుగుతుందంట. సో మానవ హక్కుల సంస్థలు ఈ చర్యను శరణార్థుల బాధ్యతను చిన్న సహాయక నిధులపై ఆధారపడిన పసిఫిక్ దీవి దేశాలపై మోపడం విమర్శిస్తున్నాయి. డైరెక్ట్గా గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఇటీవల నౌరుతో ఆస్ట్రేలియా కుదుర్చుకున్న ఒప్పందం 30 ఏళ్ల పాటు శరణార్థుల పునరావాసానికి సంబంధించి. నౌరు దేశ రాజధాని ఏంటి అని అడుగుతారు. అండ్ ఎట్ ద సేమ్ టైం అక్కడ రాజకీయ వ్యవస్థ ఏంటి అని అడగవచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఓకేనా. సో వాస్తవానికి నౌరుకి రాజధాని అనేది లేదు, నౌరుకి క్యాపిటల్ అనేది లేదు. కాకపోతే నౌరుకు అధికారిక రాజధాని లేదు. అయితే యారెన్ డిస్టిక్లో పార్లమెంటు, రాష్ట్రపతి కార్యాలయం మరియు ప్రధాన పరిపాలన భవనాలు ఉన్నాయి. అఫీషియల్గా క్యాపిటల్ లేనటువంటి కంట్రీ నౌరు. నౌరు భూమధ్య రేఖకు దక్షిణాన 25 మైళ్ళ దూరంలో ఉంది, ఓకేనా. అక్కడ కరెన్సీకి ఎవరు ఏం చేస్తారంటే ఆస్ట్రేలియన్ డాలర్ నౌరులో కరెన్సీ, రైట్. ఇక ఫ్రాన్స్ దేశంలోని ఒక మ్యూజియం, చాలా ప్రతిష్టాత్మక మ్యూజియం న్యూస్లో ఉంది. ప్రతిష్టాత్మక మ్యూజియం అంటున్నాను. ఇటీవల ఒక దొంగతనం కారణంగా కొన్ని గంటల పాటు మూసివేయడం జరిగింది. అంత పెద్ద మ్యూజియం. వాస్తవానికి ఫ్రాన్స్, ప్యారిస్ పర్యటనకి వెళ్ళడానికి చాలామంది ఇష్టాన్ని చూపిస్తారు. అలా ఆ దేశ పర్యటనకు వెళ్ళినప్పుడు ఆ మ్యూజియాన్ని కూడా సందర్శిస్తారు. అద్భుతమైన మ్యూజియం. ఆ మ్యూజియంలో ఇటీవల దొంగతనం జరిగింది. ఆ మ్యూజియం పేరు ఏంటంటే లూవ్రే మ్యూజియం. ఇటీవల తాత్కాలికంగా మూసివేతకు గురైన ప్రపంచంలో ఒక ప్రతిష్టాత్మక మ్యూజియం లూవ్రే మ్యూజియం ఏ దేశంలో ఉంది అంటారు? ఫ్రాన్స్. నెపోలియన్ కాలం ఆభరణాల దొంగతనం మ్యూజియం తాత్కాలిక మూసివేత. సో ఫ్రాన్స్ దేశము, ప్యారిస్ ఈజ్ ద క్యాపిటల్. అడగవచ్చు సో ఏ దేశము ఎక్కడ ఉంది అని. సో లూవ్రే మ్యూజియం నెపోలియన్ కాలం నాటి ఆభరణాల దొంగతనం మ్యూజియం తాత్కాలిక మూసివేత. ఫ్రాన్స్ దేశ రాజధాని ప్యారిస్లోని లూవ్రే మ్యూజియంలో రీసెంట్గా దొంగతనం వల్ల మూసివేత అనేది జరిగింది. ఈ లూవ్రే మ్యూజియం ప్రత్యేకత 1793లో ప్రజా మ్యూజియంగా ప్రారంభమైంది. ఇది ప్రపంచంలో అత్యధికంగా సందర్శించబడే మ్యూజియంలో ఇది ఒకటి. మోనాలిసా చిత్రాలు కానివ్వండి ఇక్కడ ఉంటాయి, రైట్. సరిపోతుంది. ఫ్రాన్స్ దేశ రాజధాని ప్యారిస్. కరెన్సీ వచ్చేసేసి యూరో. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఎమాన్యుయల్ మెక్రాన్ గారు ఉన్నారు. ఇటీవల ప్రధానమంత్రి పదవి ఆ దేశంలో తరచూ వార్తల్లోకి వస్తుంది. బేరు తర్వాత సెబాస్టియన్ లెకోర్ను గారు వచ్చారు. రాజీనామా చేసిన 1 వీక్లోనే మళ్ళీ
ప్రమాణ స్వీకారం చేశారు. సెబాస్టియన్ లోకోర్ను ఏ దేశ ప్రధాని అంటారు? ఫ్రాన్స్. ఇటీవల చూసాం మనం. ఇక ప్రపంచ యాంటీబయాటిక్ ప్రతిరోధ నివేదిక 2025 WHO హెచ్చరిక ఏం చెప్తుందో చూడండి. మనం చాలా వరకు చూస్తూ ఉంటాం WHO ఇచ్చే అలర్ట్స్. ఫస్ట్ బేసిక్ WHO 1948 ఇయర్లో ఏర్పాటైంది, ఏప్రిల్ 7th రోజున. అందుకే ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటాం ఆ రోజునే. ఇక WHO హెడ్ క్వార్టర్ వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్. WHOకి ప్రస్తుతం చీఫ్గా టెడ్రాస్ అదనం గారు విధులు నిర్వర్తిస్తున్నారు. తను ఇథియోపియా దేశానికి చెందిన వ్యక్తి. WHO ఇచ్చిన ఒక రిపోర్ట్ ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ సంబంధించి. మనం ఉదాహరణ చెప్పాలంటే నిన్నటి క్లాస్లో కూడా మీకు చెప్పాను, యాంటీ మైక్రోబియల్ లేదా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఇవి ఎప్పుడు చూస్తామంటే మనకి ఏదైనా జబ్బు చేసినప్పుడు, అనీజీగా ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు, మందులు మందులు పలానా రోజుల పాటు వాడండి, ఒక కోర్సు. ఉదాహరణకి మెడిసిన్ ప్రిస్క్రిప్షన్లో 1 వీక్ పాటు ఈ మెడిసిన్ వాడండి అని రాస్తారు అనుకోండి. కొంతమంది ఏం చేస్తారు, 2 డేస్కి ఫీవర్ కానీ జబ్బు తగ్గిందని చెప్పేసి మిగతా 5 డేస్ ఇక పక్కన పెట్టేస్తారు, వాడరిక. దీని ద్వారా ఏమవుతుందంటే లోపల యాంటీ మైక్రోబియల్ లేదా యాంటీబాడీ రెస్పాన్స్ విషయంలో కానివ్వండి మ్యాక్సిమం ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రపంచ యాంటీబయాటిక్ ప్రతిరోధ నివేదిక 2025 ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన తాజా గ్లోబల్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ సర్వైలెన్స్ రిపోర్ట్ పేరు చూడండి. గ్లోబల్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ సర్వైలెన్స్ రిపోర్ట్ 2025 రిపోర్ట్ పేరు. ప్రపంచవ్యాప్తంగా యాంటీబయాటిక్ నిరోధకత, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఆందోళనకర స్థాయికి చేరుకుందంట. 2023లో ప్రయోగశాల ధృవీకరించిన ప్రతి 6 బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లలో ఒకటి యాంటీబయాటిక్ మందులకు ప్రతిరోధకంగా వ్యవహరించింది. ఈ గణాంకాలు 100 కంటే ఎక్కువ దేశాల డేటాను ఆధారంగా రూపొందించిన గ్లోబల్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అండ్ యూజ్ సర్వేలెన్స్ సిస్టమ్ ద్వారా సేకరించబడ్డాయి. 2018 నుండి 2023 మధ్యకాలంలో 40% ప్యాథోజన్ యాంటీబయాటిక్ కాంబినేషన్లలో ప్రతిరోధకత పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. ఈ నివేదికలో 8 ప్రధాన బ్యాక్టీరియల్ ప్యాథోజన్స్ అనేవి ఉన్నాయంట. సరిపోతుంది, రైట్? ఓకే, WHO సంబంధించి బేసిక్ పాయింట్స్. ఇక AMR అంటే సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, పరాన్నజీవులు యాంటీబయాటిక్స్ లేదా ఇతర మందులకు ప్రతిస్పందన ఇవ్వకుండా ఎదగడం. ప్రతిస్పందన ఎందుకు ఇవ్వడం అంటే మనం సింపుల్గా చూడండి, బయట నుండి వచ్చే ప్యాథోజన్ మన శరీరంలోకి ప్రవేశించేది యాంటీజన్ అనుకోండి. దానికి విరుగుడుగా మన దేహం ఉత్పత్తి చేసేవి యాంటీబాడీస్. లేదా మనం మెడిసిన్ తీసుకున్నప్పుడు వాటి కెపాసిటీ, మెడిసిన్కి కోర్స్ అని ఎందుకు ఇస్తాము, ఇన్ని రోజులు వాడండి అని ఎందుకు ఇస్తామంటే అన్ని రోజులు వాడితే లోపల ఉన్న ప్యాథోజన్ని మనము న్యూట్రలైజ్ చేయొచ్చు, దాన్ని క్షీణించేలా చేయొచ్చు. లేదు, ఒకవేళ లోపల ఉండే ప్యాథోజన్కి మనం తీసుకున్న మెడిసిన్ పైన గనక పైచే వచ్చింది అనుకోండి, చాలా వరకు మనకు జబ్బు అనేది ఇంకా తీవ్ర రూపం అవుతుంది. ఇదంతా కూడా మీకు తెలిసి ఉంటుంది బయాలజీలో. ఓకేనా? సో ప్రధాన కారణం మందుల అధిక వినియోగము, మధ్యలో చికిత్స ఆపివేయడము, వెటర్నరీ మరియు వ్యవసాయ రంగంలో నిర్దిష్టంగా మందుల వాడకము. ఇక నెక్స్ట్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధురాలో ఉన్న ఒక చారిత్రాత్మక టెంపుల్ న్యూస్లో ఉంది. 54 ఏళ్ల తర్వాత తెరుచుకున్న బాంకే బిహారీ ఆలయ ఖజానా. ఇటీవల న్యూస్లో ఉన్న బాంకే బిహారీ ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరప్రదేశ్లో మధురాలో పురాతన దేవాలయము. అక్కడ ఎందుకు న్యూస్లోకి వచ్చింది ఇదంటే ఆ ఆలయ ఖజానా గది ఉంటుంది కదా, దాన్ని రీసెంట్గా తెరిచారంట. అలా న్యూస్లోకి వచ్చింది. డైరెక్ట్ సింగిల్ లైన్లో గుర్తుపెట్టుకోవచ్చు టాపిక్ని. ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లాలో ప్రస్తుత బాంకే బిహారీ ఆలయంలో 1971 నుంచి తాళం వేసి ఉన్న తోష్ఖానా ఖజానా గదిని 54 ఏళ్ళ తర్వాత తిరిగి తెరిచారంట ఖజానా గదిని. ఈ చర్యను సుప్రీంకోర్టు నియమించిన ఉన్నత స్థాయి కమిటీ సూచనల మేరకు చేపట్టారంట. ఓకేనా? సరిపోతుంది. ఓకేనా? రీసెంట్గా ఆ కమిటీ సమక్షంలో తెరవడం జరిగింది అక్టోబర్ 18 రోజున. ఓకేనా? గది లోపల ఉన్న పాత పెట్టెలను తెరిచి పరిశీలించే అధికారులు అక్కడ ప్రత్యేకంగా ఉన్న విలువైన వాటిని గుర్తించారు. రైట్. బాంకే బిహారీ ఆలయం ఉత్తరప్రదేశ్లో మధుర జిల్లాలోని వృందావనంలో ఉన్న ప్రముఖ శ్రీకృష్ణ దేవాలయం. బాంకే బిహారీ శ్రీకృష్ణ టెంపుల్. ఆలయంలో బిహారీజీ శ్రీకృష్ణుడు రాధారాణి రూపంలో పూజించబడతారు. చాలా ప్రత్యేకమైన టెంపుల్, చారిత్రాత్మక టెంపుల్. ఆలయం 1864లో గోస్వామి జగన్నాథ్ ప్రసాద్ చేత నిర్మించబడింది. వైష్ణవ భక్తి ఉద్యమానికి కేంద్ర స్థానంగా ఉంది. ఓకేనా? సరిపోతుంది. మధుర నగరం శ్రీకృష్ణుడి జన్మస్థలం యమునా నది తీరంలో ఉంటుంది.
ఇక లిథియం రిజర్వ్స్, మనం లాస్ట్ 2 years బ్యాక్ సబ్జెక్ట్ కండిషన్ లిథియం రిజర్వ్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి జమ్మూ కాశ్మీర్లోని రియాసీ ప్రాంతం గురించి చూసాము. లిథియం నిల్వలు మన భారతదేశంలో కనుగొనబడ్డాయి అంటే ఎందుకు సంతోషపడాలంటే ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి ఎలక్ట్రిక్ వెహికల్స్. అటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్లో మనం లిథియం అయాన్ బ్యాటరీస్ని వాడతాం. ఇప్పటివరకు మనం లిథియం సంబంధిత వాటిని ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. అండ్ ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే రాయచూర్లో రీసెంట్గా కర్ణాటక రాష్ట్రంలో రాయచూర్లో లిథియం నిల్వలను కనుగొనడం జరిగింది శాస్త్రవేత్తలు. ఏ శాస్త్రవేత్తలు అంటే హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న నేషనల్ జియోస్పేషియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ NGRI శాస్త్రవేత్తలు మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు మరి ఇతర పరిశోధన సంస్థలతో కలిసి కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లా అమరేశ్వర్ ప్రాంతంలో లిథియం నిల్వలను గుర్తించారు. రాయచూర్లో గుర్తించారని గుర్తుంచుకోండి శాస్త్రవేత్తలు. ఓకేనా, సరిపోతుంది. లిథియం ప్రధానంగా 2 ఖనిజ రూపాల్లో ఉన్నట్టు కనుగొన్నారు. అదేంటంటే ఒకటి స్పోడ్మిన్ మరియు జిన్వాలైట్. ఇక లిథియం నిల్వల ఈ కొనుగోలు అనేది భారతదేశం విద్యుత్ వాహన రంగము, స్మార్ట్ ఫోన్ బ్యాటరీ ఉత్పత్తి ఇతర వాటిల్లో కీలకంగా ఉండనుంది. లిథియం ఇంపోర్ట్స్ని తగ్గించుకోవడానికి ఇది ఒకటి మన మార్గదర్శకంగా ఉంటుంది. లిథియం రసాయన సాంకేతం వచ్చేసి Li, పరమాణు సంఖ్య 3. ఇది తెల్ల బంగారంగా ప్రసిద్ధి చెందింది ప్రపంచంలో. ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రిక్ పరికరాల్లో వాడతారు. ప్రపంచంలో ప్రముఖ లిథియం ఉత్పత్తిదారు దేశాలు ఏంటంటే ఆస్ట్రేలియా, చిలీ, చైనా, అర్జెంటీనా. ఈ 4 దేశాలను లిథియం ట్రయాంగిల్గా పిలుస్తారు. ఓకేనా, రైట్. 2023లో జమ్మూ కాశ్మీర్లో రియాసీ డిస్టిక్లో బయటపడ్డాయి. ఇక కపాస్ క్రాంతి మిషన్ ప్రారంభం అనేది న్యూస్లోకి వచ్చింది. పత్తి ఉత్పత్తిలో శాస్త్రీయ విప్లవ దిశగా భారత్. సో కేంద్ర ప్రభుత్వం పత్తి ఉత్పత్తిని పెంచి రైతుల ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో 600 కోట్ల రూపాయల విలువైన కపాస్ క్రాంతి మిషన్ని ప్రారంభించింది. ఈ మిషన్ ద్వారా అధిక దిగుబడినిచ్చే పొడవైన ఫైబర్ కలిగిన పత్తి రకాల సాగు చేయడాన్ని శాస్త్రీయ సాంకేతిక పద్ధతుల ద్వారా ప్రోత్సహించనుందంట. సో ఎగ్జామ్లో అడుగుతారు కపాస్ క్రాంతి మిషన్ దేనికి సంబంధించింది? పత్తి ఉత్పత్తిలో శాస్త్రీయ విప్లవ దిశగా భారత్ని తీర్చిదిద్దడానికి. ఎవరు ప్రారంభించారు? కేంద్ర ప్రభుత్వం. సరిపోతుంది. దేశవ్యాప్తంగా పత్తి ఉత్పత్తిలో సాంకేతిక మార్పులు తీసుకురావడము, హై డెన్సిటీ ప్లాంటేషన్ పద్ధతుల ద్వారా ఎకరాకు దిగుబడిని పెంచడము, ప్రొడక్టివిటీని పెంచడము. ఓకేనా, కపాస్ క్రాంతి మిషన్. రైట్. సో భారతదేశం పత్తి ఉత్పత్తిలో ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఉన్న దేశం చైనా. ఓకేనా. ఇక పత్తి ఉత్పత్తి రకాలు షార్ట్ స్టాపుల్ కాటన్ 20 mm కంటే తక్కువ ఫైబర్ పొడవు, అండ్ మీడియం స్టాపుల్, లాంగ్ స్టాపుల్. ఓకేనా. కపాస్ క్రాంతి మిషన్ ప్రధాన లక్ష్యము లాంగ్ స్టాపుల్ కాటన్. ఓకేనా. ఇక కోల్పోయిన మొబైల్ ఫోన్స్ని రికవర్ చేయడంలో లేదా తప్పిపోయిన మొబైల్స్ ఉంటాయి, మనం మిస్సింగ్ మొబైల్స్ ఉంటాయి, మిస్సింగ్ మొబైల్స్ని రికవర్ చేయడంలో దేశంలోనే తెలంగాణ టాప్లో ఉందంట. సో తప్పిపోయిన మొబైల్ ఫోన్ల గుర్తింపులో అగ్రస్థానంలో తెలంగాణ ఉందంట. సో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యధికంగా దొంగిలించబడిన కోల్పోయిన మిస్డ్ మొబైల్స్ వాటిని రికవర్ చేయడంలో టాప్ పొజిషన్లో ఉంది తెలంగాణ. ఇప్పటి వరకు 1,20,000 కంటే 1,20,000 కంటే ఎక్కువ మొబైల్ ఫోన్లు సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ ద్వారా తిరిగి గుర్తించి యజమానులకు అందించబడ్డాయి అంట. సో రికవరీలో, ఫోన్ల రికవరీలో మొదటి స్థానంలో తెలంగాణ. సో ఓకేనా. ఈ CEIR అంటే ఏంటి? సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ వ్యవస్థను డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అభివృద్ధి చేసింది. గుర్తుంచుకోండి. ఓకేనా, రైట్. ఫోన్ కోల్పోయినప్పుడు ఆన్లైన్లో నివేదించడం ద్వారా కానివ్వండి, ఫోన్ బ్లాక్ చేయడం లేదా తిరిగి లభించిన తర్వాత అన్బ్లాక్ చేయించడము, నకిలీ IMEI నెంబర్లు గుర్తించడం, ఇవన్నీ కూడా ఇందులో కీలక పాత్ర పోషించినాయి. రైట్. సో సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అనేది దేశవ్యాప్తంగా మొబైల్ పరికరాల IMEI డేటాబేస్ను కలిగిన కేంద్ర వ్యవస్థ. IMEI అంటే మీరు మొబైల్ ఫోన్ తీసుకున్నప్పుడు దానికి ఒక IMEI నెంబర్ ఉంటుంది. IMEI నెంబర్ అనేది ఫోన్కి యూనిక్ నెంబర్ అన్నట్టు ఇక గుర్తుంచుకోండి. ఓకేనా. ఇక ఒక పురస్కారం న్యూస్లో ఉంది, అవార్డు. అబుసుఫియాన్ కర్కరోవ్కి బ్రిక్స్ అంతర్జాతీయ పురస్కారం అనేది దక్కడం జరిగింది. పేరు గుర్తుంచుకోండి, అబుసుఫియాన్ కర్కరోవ్ పేరు. తను రష్యాకి సంబంధించిన వ్యక్తి. తనకి బ్రిక్స్ అంతర్జాతీయ పురస్కారం అనేది దక్కడం జరిగింది. మనందరికీ తెలుసు రీసెంట్గా జూలై 2025లో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఈసారి బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ఏ దేశ ఆతిథ్యంలో జరిగింది? బ్రెజిల్ దేశ ఆతిథ్యంలో జరిగింది. మనం ప్రత్యేకంగా డిస్కస్ చేస్తాము.
భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు బ్రిక్స్ సమావేశంలో పాల్గొన్నారు. ఇవన్నీ కూడా. అండ్ బ్రిక్స్ సభ్య దేశాలు ఏంటి, పార్ట్నర్ కంట్రీస్ ఏంటి, మరియు బ్రిక్స్ బ్యాంకులో సభ్య దేశాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసినవే. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. సో 2025 అక్టోబర్లో రీసెంట్గా రష్యాకి సంబంధించి అబు సుఫియాన్ కర్కరోవ్ బ్రిక్స్ అంతర్జాతీయ పురస్కార గ్రహీతగా న్యూస్లోకి వచ్చారు. ఆయనకి గౌరవం ఆధ్యాత్మిక విద్య, సాంస్కృతిక అభివృద్ధి మరియు సముద్ర ఆవిష్కరణ, మ్యారిటైమ్ ఇన్నోవేషన్ రంగంలో చేసిన కృషికి గాను లభించింది. ఓకేనా? రష్యా రాజధాని మాస్కోలో ఈ పురస్కార ప్రధానోత్సవం అనేది జరిగింది. ఓకేనా? బ్రిక్స్ దేశాల మధ్య సాంస్కృతిక సమన్వయం, విద్యా మార్పిడి మరియు అంతర్జాతీయ సహకారంను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేయబడింది ఈ పురస్కారము. రైట్? ఇక బ్రిక్స్ కూటమి 2009 సంవత్సరంలో ఏర్పాటైంది. ఓకేనా? సరిపోతుంది. సో ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటును ప్రపంచ బ్యాంకు మరియు అంతర్జాతీయ ద్రవ్యనిధి మరియు భారత రిజర్వ్ బ్యాంకు ఏ విధంగా అంచనా వేసినాయి? ఇండియాస్ గ్రోత్ రేట్ మనం తరచూ వార్తలు చూస్తాం, డిస్కస్ చేస్తాము. దానిని ఈ సంస్థలు ఏ విధంగా ప్రెడిక్ట్ చేసినాయి? ఎస్టిమేట్స్ తెలపండి ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా? సో అభ్యర్థులను నేను కోరుకునేది ఏంటంటే ప్రతిరోజు కూడా మన వీడియోని చూడండి. డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో పరిస్థితి ఎలాంటిదైనా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఏ ఫెస్టివల్ ఉన్నా కూడా ఖచ్చితంగా మీకోసం నేను టైంని కేటాయిస్తున్నాను. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు వీడియో అందిస్తున్నాను. అభ్యర్థులు కూడా ఒక సంకల్పంతో ఉండండి. సార్ మన కోసం ప్రతిరోజు క్లాస్ అందిస్తున్నారు, మనం కూడా తప్పనిసరిగా చూడాల్సింది అని చెప్పేసేసి. ఒకరోజు చూడాల్సిన వీడియోని నెక్స్ట్ డే చూద్దాం అనుకుంటే ఆ 2 గంటలు అనేవి ఒకేసారి హెక్టిక్ అయిపోతుంది మీకు. కాబట్టి ఏ రోజు వీడియోని ఆ రోజే చూడండి. ఈరోజు 7 o'clock అప్లోడ్ చేస్తున్నాను కదా, రేపు అప్లోడ్ అయ్యే లోపల ఎప్పుడైనా చూడండి మీరు. ఓకేనా? అండ్ ప్రతి ఒక్కరు మీ నుండి నేను కోరుకునేది ఏంటంటే మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్ వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. అండ్ ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఒక ప్రశ్న అడుగుతున్నాను కదా, ప్రశ్నకి తప్పనిసరిగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎంతటి ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్స్ నుండి క్వశ్చన్స్ అడుగుతున్నానంటే పలానా అంశాల నుండి తప్పనిసరిగా రానున్న పోటీ పరీక్షలో ప్రశ్నలు వస్తాయని వేటినైతే నేను భావిస్తున్నానో వాటిని క్వశ్చన్గా ప్రతిరోజు ఒకటి మీ ముందుంచుతున్నాను. వీడియో చూస్తున్న వారేమో వేలాది మంది అభ్యర్థులు, కామెంట్ బాక్స్లో సమాధానాలు మాత్రం వందలాది మాత్రమే. ప్రతి ఒక్కరు మీకు ఎంతవరకు తెలుస్తే అంతవరకు ఇవ్వండి. ఎలాగో నెక్స్ట్ డే క్లారిటీతో కూడిన లేదా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను కాబట్టి మీకు కూడా క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఇక ఫస్ట్ టాపిక్, ప్రధాని నరేంద్ర మోదీ గారి దీపావళి సంబరాలు ఎవరితో జరుపుకున్నారు? ఏ షిప్ పైన? అండ్ రక్షణ ఎగుమతుల పెంపుపై ప్రభుత్వ లక్ష్యము ఏ విధంగా? 2029 నాటికి 50,000 కోట్ల రూపాయలకు ఎగుమతుల విలువ చేరాలని. అండ్ 2025 ప్రపంచ వైమానిక దళాల ర్యాంకింగ్స్ ఏ సంస్థ విడుదల చేసింది? భారత్ ఏ స్థానంలో ఉంది? ఆపరేషన్ ఫైర్ ట్రయల్ ఇటీవల న్యూస్లో ఉంది, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. అండ్ బొలివియా అధ్యక్ష ఎన్నికల్లో రోడ్రిగో పాజ్ విజయం సాధించారు. అండ్ లాటిన్ అమెరికాలో యుతనేషియాను చట్టబద్ధం చేసిన తొలి దేశంగా ఏ దేశం అంటే ఉరుగ్వే. అండ్ నౌరుతో ఆస్ట్రేలియా ఒప్పందం 30 ఏళ్ల పాటు శరణార్థుల పునరావాసానికి సంబంధించి. అండ్ లూవ్రే మ్యూజియం నెపోలియన్ కాలం ఆభరణాల దొంగతనము అండ్ ఇటీవల మూసివేతతో న్యూస్లోకి వచ్చింది మ్యూజియం. అండ్ ప్రపంచ యాంటీబయాటిక్ ప్రతిరోధ నివేదిక 2025 WHO విడుదల చేసింది. అండ్ 54 ఏళ్ల తర్వాత తెరుచుకున్న బాంకే బిహారీ ఆలయ ఖజానా గది శ్రీకృష్ణునికి సంబంధించింది. ఉత్తరప్రదేశ్లోని మధురా ప్రాంతంలోని ఒక పవిత్ర దేవాలయం. అండ్ రాయచూర్లో లిథియం నిల్వలను కనుగొనడం జరిగింది భారత శాస్త్రవేత్తలు. అండ్ కపాస్ క్రాంతి మిషన్ ప్రారంభము, పత్తి ఉత్పత్తిలో శాస్త్రీయ విప్లవ దిశగా భారత్. అండ్ తప్పిపోయిన మొబైల్ ఫోన్ల గుర్తింపులో అగ్రస్థానంలో తెలంగాణ ఉంది మిస్సింగ్ మొబైల్స్ విషయంలో. అండ్ అబు సుఫియాన్ కర్కరోవ్కి బ్రిక్స్ అంతర్జాతీయ పురస్కారం అని చెప్పేసేసి. అండ్ ఈరోజు ప్రశ్న, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటును ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి మరియు రిజర్వ్ బ్యాంక్ ఏ విధంగా అంచనా వేయడం జరిగింది? ప్రతి ఒక్కరు కూడా సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.